మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. తులారాశికి సంబంధించి కానీ మనం 2025 సంవత్సరంలో వీళ్ళకి ఎలా ఉండబోతోంది, అసలు వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూసుకున్నప్పుడు తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం మార్చ్ మనకి 30 నుండి శని కుంభంలోని మీనంలోకి ఎప్పుడైతే మారుతున్నాడో వీళ్ళకి షష్టమ స్థానంలోకి మార్పు అనేది జరుగుతుంది. షష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క మార్పు వల్ల వీళ్ళకి అన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే గత సంవత్సరం పంచమంలో ఉన్న శని భగవానుడు షష్టమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి గత కొంతకాలంగా సంతానపరంగా కానీ వాటి పరంగా కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, సంతానం కోసం ఎవరైతే ఎదురు చూసి ఇప్పటి వరకు వాళ్ళు అవ్వలేదు, ఈ షష్టమ స్థానంలోకి ఎప్పుడైతే శని భగవానుడు వచ్చాడో అనుకున్న పనులు, అంటే గత కొంతకాలంగా ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అన్ని రకాలుగా కూడా వీళ్ళకి వృద్ధి అనేది కనబడుతుంది. అలాగే శత్రువుల యొక్క బాధలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో ఆ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా అనుకూలంగా మారడం అనేది ఈ యొక్క షష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల జరుగుతుంది. అలాగే ఏదైతే పనులు చేపడతారో ఆ చేపట్టిన ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని సాధిస్తారు. అంటే విజయాన్ని సాధించడము అంటే దానికి అనుకూలతలు కూడా ఏర్పడతాయి. అంటే మన చుట్టుపక్కల వాతావరణం కూడా మనకి సహకరించడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కోసారి వీళ్ళకి షష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల కొన్ని ఏవైతే పనులు అవ్వవు ఇప్పటి వరకు దాన్ని ఆశ వదిలేసుకున్నామో ఆ పనులు కూడా పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది. ఇక రాహు పంచమ స్థానంలో మే 18 నుండి మార్పు చెందుతున్నాడు. కాబట్టి సంతానపరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఎప్పుడైతే పంచమ స్థానంలో అంటే సంతానపరంగా వాళ్ళ విద్య కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రవర్తన కావచ్చు, వాళ్ళ యొక్క స్నేహాల వల్ల కావచ్చు, ఏదైనా సరే వాళ్ళు మీతో ఉండే ప్రవర్తన వల్ల కావచ్చు, ఏవైనా సరే కాస్త పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, వాళ్ళ వివాహం, ఉద్యోగం ఇలాంటి విషయాల్లో కూడా కాస్త మీకు వాళ్ళకి చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం అనేది కనబడుతుంది. సంతానం లేని వాళ్ళకి కానీ చూసుకుంటే వీరైతే సంతానం కోసం ఏవైతే అంటే ఈ ఐవీఎఫ్లని ఇవైతే మొదలు పెడుతున్నారో అవి కొంచెం ఆలస్యం అయ్యే పనులు లేదా కొంచెం ప్రొలాంగ్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి రాహుకాల సమయంలో రాహుకాల దీపాలు లేదా రాహుకాలానికంటే రాహుకి అధిపతి దుర్గాదేవి కాబట్టి దుర్గా ఆరాధన ఇలాంటివి చేయించుకోవడం ద్వారా మీకు కొంత మంచి ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఆదివారం నాడు తప్పనిసరిగా మనకి ఈ నల్ల మినుముల్ని నానబెట్టి గోవుకు తినిపించడము లేదా రాహుకాల దీపం పెట్టడం ఇలాంటివి చేయడం ద్వారా కూడా మీకు ఈ రాహు యొక్క ప్రభావం తగ్గడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కేతువు మాత్రం లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కేతువు లాభస్థానంలో మార్పు చెందుతాడో అంటే వ్యాపారపరంగా కావచ్చు, లేకపోతే మీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో దానిలో కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఏ రకంగానే సరే లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ప్రయాణాలు, ఈ లాభాల ద్వారా వచ్చే తీర్థయాత్రలు లేదా ఏదైనా దైవ సంబంధిత కార్యక్రమాల్లో మీరు సంపాదించిన డబ్బుని మీరు ఖర్చు పెట్టడం, అంటే
వచ్చిన దాంట్లో కొంత దైవికంగా ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి మార్పు చెందుతాడో ఈ మార్పు వల్ల కొంత ఆకస్మిక ధనలాభం, అంటే పూర్వపుణ్యస్థానంలోకి, అంటే 9th హౌస్ అంటే పూర్వపుణ్యస్థానం, ఎప్పుడైతే గురువు అక్కడికి చేరుతాడో ఆయనకి ఎప్పుడైతే గురువు అక్కడికి చేరాడో వీళ్ళకి లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఆర్థిక, మానసికంగాను, సమాజపరంగాను అన్ని రకాలుగా కూడా వీళ్ళ ముందు అంజు వేయడం, అలాగే వీళ్ళకి యొక్క దానికి అంటే వీళ్ళ యొక్క పరిస్థితికి తగ్గట్టుగా చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళకి సహకరించడం అనేది కూడా సమాజపరంగాను, కుటుంబంలోను, కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు, ఏ రకంగానైనా సరే ఈ తులారాశి వాళ్ళకి గత సంవత్సరంలో అష్టమ గురువు యొక్క ప్రభావం ఒకటి ఉంది కదా. సో ఆ ప్రభావం వల్ల కూడా ఏర్పడిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క గురుగ్రహం యొక్క మార్పు వల్ల తొలగడం అనేది జరుగుతుంది. మొత్తానికి తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ శని, కేతువు, అలాగే గురువు వీళ్ళకి సత్ఫలితాన్ని ఇస్తుంటే రాహు ఒక్కడే మాత్రం వీళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు, అంటే రాహు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సంతానపరమైన విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అలాగే ఎవరికైనా మీ తెలివితేటలతో ఏదైనా ఒక సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం, ఎందుకంటే పంచమ స్థానం తెలివితేటలు, ఆలోచన దీనికి సంబంధించింది కూడా, కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఎవరికి సలహాలు ఇచ్చేయడం, లేదా ఒక ఊహాజనికంగా మనం చెప్పింది రైట్ అయిపోతుందని ఊహల్లోకి వెళ్ళిపోయి ఇవ్వడం, ఇలాంటివి మీ పనులకైతే తప్పదు. అంటే ఏదైనా మన పనులు మనమే చేసుకోవాలి కాబట్టి, కానీ బయట వాళ్ళకి సలహాలు ఇచ్చేటప్పుడు మీ తెలివితేటలను ఉపయోగించేటప్పుడు అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి, అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న, అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలను చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలనో లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం, అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.